ఎట్లున్నారా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. ఇయ్యాల కూడా మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పాండ్రి జపాన్లు ఇస్తారట కొలువులు, తీసుకొని పోర్రి ఈసారి సంతకాలు. రంగనాథ్ సార్ తోని మాస్టర్ ప్లాను, రాష్ట్రం ఏమైతుందో ఏమో పోను పొట్టు పొట్టు పెడుతురట కేసులు, కాంగ్రెస్ పార్టీలకు ఉండదట రూలు. చంద్రాల సార్ చెప్పిండు తెలంగాణ ముచ్చట, రేవంత్కు సమజైతుందో లేదో ఇచ్చట. ఓ నిరుద్యోగ అక్కలు తమ్ముళ్ళు చెల్లెండ్లు, మీ కొరకే ఈ ముచ్చట ఇంటురా. మేమంతా చదువుకున్నాం, ఇంత చదువుకున్నాం అంటే ఏమత్తా చెప్పుర్రి. అందరు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోండి. ఇక బాయిలలో నీళ్ళు చేదుడు షాల్ చేయండ్రి. కరెంటు పనులు నట్లు బిగిచ్చుడు నేర్చుకోండి. ఎందుకంటే ఇగో ఈ సార్ ఎరకనే కదా కాంగ్రెస్లోనే ఉన్నాడోళ్ళో సారు మళ్ళా బీఆర్ఎస్ పార్టీనా బీజేపీనా అని ఆగం కాకుర్రి. సారు కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఎన్నికల ముందుకేంచి మంత్రి పదవి రాకుంటే ఎట్లుండునో గాని మంత్రి పదవి కూడా అచ్చుడుతోని కంటిన్యూ చేస్తుండు. అగో సారేగా ముచ్చట మళ్ళా తీసిండు. జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సరే సార్ మస్తు చెప్తురు కానీ అక్కడ అన్ని లక్షల కొలువులు, ఇక్కడ ఇన్ని లక్షల కొలువులు కాదు సార్. ఇక్కడ ఇస్తామన్న 2 లక్షల కొలువులు ఏమైనాయి సార్? గా మాట చెప్పకుండా ఏదేదో చెప్తారు, అసలు కథ ఏందో చెప్పరాదు రీ. వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మంచిగుంది సార్, మంచిగుంది కదా. ఇంక నయ్యం తిండి పెట్టలేము, ఆ దేశంలో అడుక్కోర్రి, ఆ రాష్ట్రంలో అడుక్కోర్రి, ఈ రాష్ట్రానికి బొచ్చ పట్టుకొని ఓర్రి అన్నట్లే ఉందట. ఇన్నోళ్ళు అంటురు సారు. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000. అర్రే ఇన్నరా అనోళ్ళ సారు మాటలు మళ్ళింటారా? జర్మనీ జపాన్లా సారోళ్ళే ఉద్యోగాలు కల్పిస్తుర్రట. నేను తెలంగాణ మంత్రిని అని కాగితం రాసి పంపుతారేమో. అంటే ఇక పోంగనే కొలువులు కూర్చునుడే బాకీ ఉన్నట్లున్నది. ఎంత మంచి ఆఫర్ వల్ల వలసలు పోవుడు బంద్ చేస్తాం, వలస పోకుండా బతుకుదేరు మనతాననే చూస్తామని కేసీఆర్ సార్ ఎన్నో పనులు చేసి పెడితే ఈ కాంగ్రెస్ వాళ్ళేమో ఇల్లు వాకిలు వదిలేసి పెళ్ళం పిల్లలు వదిలేసి బయట దేశాలకు పోయి పొట్టకూటి కోసం దండ్లాడుర్రి అంటుర్రు. మరి జీతం ఎంత ఇస్తారేందో గాముచ్చడ కూడా చెప్పరాదా సార్? పరిపూర్ణమైతుంది. సుమారు 2,50,000 రూపాయలు. అబ్బా ఎంత మంచి జీతముల్లా, 2.5 లక్షలట నెలకు. ఇంత మంచి ఆఫర్ ఎవరన్నా ఇస్తారా అనుల్లా? మన రేవంత్ సార్ సర్కార్లో బంపర్ ఆఫర్ పెడుతుండ్రు. మరి ఈ అన్నలేందో కదా కొలువుల కోసం గిట్ల దండలాడుతుర్రు. చూస్తున్నారా నిరుద్యోగ అన్నలు, మీకోసమే అట్లున్నది. అందరు కాగితం పట్టుకొని సార్ సంతకం పెట్టించుకొని మీది మోటార్ ఎక్కి ఓ రాదుర్రిగా. ఇంతకు పోతే ఎట్లా సార్? మన యాస మన భాష వాళ్ళకి వస్తుందా? గదొక తన్లాట కాదా? అంటే ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో గదుల్లా రార్రి పోర్రి అంటే నడవదిగా. క్యావువా మ్యూవా వవ్వా అని జర్మనీ జపాన్ భాషలు నేర్చుకోవాలన్నట్లు. చూసి రానల్లా ఎంత మంచి ఆఫర్ పెడుతురో మన రాష్ట్రాన్ని ఏలేటోళ్ళు. పథకాలు ఏమైనాయి, హామీలు ఏమైనాయి అంటే గవర్నమెంట్ అడుక్కోర్రి అన్న మంత్రి వివేక్ సార్ మాట్లాడిన ఆనిముత్యాలు గివి. కొలువులు ఇరి సారో 2 లక్షల కొలువులు ఇస్తామని హామీ ఇచ్చిరు కదా అంటే ఆగో ఇట్లా మాట్లాడబట్టే. మొన్న రేవంత్ సార్ జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోర్రి అన్నాడు కదా, ఇప్పుడు మంత్రి సార్ కూడా గదే పంచాది ముంగటేసుకుండు. ఇక ముందు ముందు కొలువులు అంటే జర్మన్ నేర్చుకున్నారా జపాన్ నేర్చుకున్నారా, నేర్చుకోకుంటే కొలువులు యాడికెంచి వస్తాయి అంటారు కావచ్చు. మొన్న కొలువుల కోసం దరఖాస్తు నింపరాదు వీళ్ళకి అన్నాడు కదా రేవంత్ సారు. ముందు ముందు వీళ్ళకు జర్మన్ రాదు జపాన్ రాదని అనరని గ్యారంటీ ఏమున్నదిగా చెప్పుర్రి. వీరాది వీరుడు, ధీరాది ధీరుడు, శూరాది శూరుడు. ఇంతకు ఎవలైనా రేవంత్ సార్ పేరు గిట్టది ఇత్తదా ఏంది అని చూస్తురులే. అంత లేదు, సార్ పేరు మీద అన్ని చదివితే బయట ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు ఎవలైనా. జనం పొట్టు పొట్టు తిడతారు కావచ్చు. ఆయన ఏలుబడి ఎట్లున్నది ఏం కథ, ఏడిచినట్లు ఆయన ఏలుబడి ఉంటే నువ్వేందమ్మా గిట్లాంటావు అని. అయితే ఇదంతా అంటుంది జనాలు కాదోల్లా, రేవంత్ సార్ తరపునోళ్ళు, ప్రభుత్వాన్ని నడిపేటోళ్ళు అంటుర్రట. చాన్నాళ్ళ సంధి ఒక ఆయనను గిదే అని ఉరికిపిస్తుర్రట.
ఇక సర్కార్ను కాపాడేది నువ్వే, రాష్ట్రాన్ని కాపాడేది నువ్వే, ప్రభుత్వం నడపాలనంటే నీతోనే అవుతుంది అంటుర్రట. ఇక ఆయనేమో అబ్బో నన్నే మెచ్చుకొని మెడల మీద వేసుకొని దండలు వేస్తుర్రు అని ఉడుకులాడుతుండట. ఇంతకు ఎవలాయినా అని చూస్తుర్రా? అయితే చూడుర్రి. ఇగో గీసారేనొల్లా గీసారే ఏలుబడికి ఏ సమస్య లేకుండా, ప్రభుత్వానికి ఏ పంచాది లేకుండా కాపాడుకునేది గీసారేనట. ఏహే ఊకో అమ్మ, మంచిగానే చెప్తున్నావు. గీ పెద్ద మనిషి పేరింటే చాలు పేదోళ్ళు దడుచుకుంటారు. బుడ్డదో పరకదో ఇల్లున్న పేదోళ్లకు నిద్రలు లేకుండా చేస్తాడు. ఇక గీ సార్ను పట్టుకొని వీరాది వీరుడు అంటున్నావు అని మమ్మల్ని అనకుర్రి. గీ సారు ఈ నడుమ జనంలో బగ్గనే పేరెళ్ళిండు. పేదోళ్ళంతా తిట్టిపోస్తుర్రు, దొరికితే 4 జప్పరిద్దామని కూడా చూస్తుర్రు. కానీ నేను అనేది జనం తరపున కాదోల్లా, సర్కార్ తరపున. రేవంత్ సార్ కేలుబడి తెలవక, అప్పులు పుట్టక, హామీలు అమలు చేయక, పైసలు ఎట్లా జమ చేయాలనో తెలవక నానా తిప్పలు పడుతుండు కదా. గందుకే ముందుకేంచే ప్లాన్ బి అమలు చేసిండట. 2 ఏళ్ల తర్వాత అప్పులు పుట్టాయి తిప్పలైతాయి అని సార్ను ముందుగాలనే పట్నం మీద కెడిచిపెట్టిండట. హోంమంత్రి కూడా రేవంత్ సారే కాబట్టి ఎంతమంది పోలీసులైనా పట్టుకపో, జనం ఏడుపులు వింటుంటే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందిన కడిగి గూలగొట్టు, కోర్టులు చెప్పినా నిన్ను నీ పదవిని కాపాడే బాధ్యత నాది అని చెప్పినట్టున్నారు. అందుకే కావచ్చు ఎంత ఏడిచినా ఎంత పరిశాన్ అయినా రంగనాథ్ సార్ ఇన్ననే అయినాడు. కోర్టులు తీసేయమన్నా కానీ సారు పదవి ఇంకా పోలేదు చూసిర్రా. ఎందుకంటే దొరికిన కాడికి దొరికినట్లు జనం జాగలు గుంజుకొని ఇది సర్కారు జాగా అని యాలమేయాలని చూస్తుర్రట. గందుకే సార్ ఏడబోయినా 100 కోట్ల ఇలువగల జాగల దిక్కే పోతాడు. అక్కడ పేదలుండి నాకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది, నా ఇంటి జాగకు అన్ని లక్షలు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి అని ధైర్యంగా బతికొట్టోళ్ళ మీదకు బుల్డోజర్లు తోలుతాడు. ఇక జాగలన్నీ జమ చేసి వేలమేసి 1000 కోట్లు వస్తే గా పైసలతోని సర్కార్ను నడపాలనట. గిదే రేవంత్ వేసిన ప్లాను అంటారు. ఇప్పటిదాకా ఎన్నింటి జాగాలు జమ చేసిండో చూస్తూనే ఉన్నాం కదా. గా పక్క పంటున్న చెర్లకు సున్నమేస్తే గా దిక్కు ఇంకింత నిల్వ చేస్తాయి కదా భూములు. చిన్న చిన్న ఇండ్లని కూల్చి ఎకరాలకు ఎకరాలు జమ చేసి అమ్మి పడేస్తారట. మొత్తం సర్కారు భూముల్ని పొతం పెట్టుడే బాగున్నది అంటుండ్రు. వెనకటినంటే మందు తాగి ఆమ్దాన్ని ఎక్కువ తెచ్చేటోళ్ళు కాబట్టి వాళ్ళని ట్యాక్స్ పేయర్లు అన్నారు. ఇక ఇప్పుడు సర్కారును ఆదుకుంటుండు కాబట్టి మరి ఈ సార్ని ఆపద్బాంధవుడు అనరా ఎట్లా? జనాలకు ఆపదలు తెచ్చిపెట్టినా సర్కారును ఆదుకుంటుండు కదా అని. జనాలు కూడా ఓట్లేసిన జనాల దిక్కు పోతలేరట. మరి వాళ్ళ పదవులు వాళ్ళకి కావాలి కదా. సర్కారు 4 దినాలు నిలబడితేనే కదా వాళ్ళ పదవులు నిలబడతాయి. మరి గిన్నిగానం ఆలోచనలు సార్కు ఎట్లొస్తున్నాయో అంటారా? So I'm purely non-vegetarian, weekly 7 days, only 24 hours. చెప్పుర్రిగా దినాం నాన్ వెజ్ తింటే గీ మాత్రం ఐడియాలు రావా ఎట్లా? దినాం మేక గోసుడో కోడి గోసుడో చేపలు చెక్కుడో ఉంటది కదా నాన్ వెజ్ అంటే. మరి అన్ని జీవుల చంపి తింటామని గొప్పంగా చెప్పుకునే సారు మనుషుల మాత్రం ఎందుకు లెక్క చేస్తాడు? వాళ్ళ బతుకులంటే ఏం లెక్క ఉంటది అని లెక్కలేస్తురు జనాలు కూడా. చెప్పేటోళ్ళు చెప్తేనే ఎవ్వరికైనా నెత్తికి ఎక్కుతుంది. ఇక నిద్రలు ఉన్నోళ్ళను లేపచ్చు కానీ నిద్ర నటించేటోళ్ళను ఎవరు లేపుతారు అని కూడా అంటారు. అగో గా 2 మాటలు ఎందుకన్నానో ఈ ముచ్చట చూస్తే మీకే తెలుస్తుంది సుదురుపారి. సరే ఇయ్యాల రేపట్ల ఇద్దరు 2 పార్టీలు ఉండొచ్చు, 2 వేరు వేరు రాష్ట్రాలకు సీఎంలు కావచ్చు. కానీ చంద్రాల్ సార్ రేవంతాల్ సార్కు గురువే కానోళ్ళ. మరి ఆయన ఏమంటుండో ముందుగా లిందాము, అటెన్క తెలుస్తుంది. మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. ఇన్నరా అనుల్లా పర్ క్యాపిటా పెరుగుతుంటేనే జనం బతుకు మంచుకున్నట్లు లెక్క అని పక్క రాష్ట్రం సీఎం చంద్రాల సారు రేవంతాల సారుకు గురువు గారు చెప్తుండు. తెలంగాణ వచ్చినాక ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగకపోయినా తెలంగాణది మాత్రం పొట్టు పొట్టు పెరిగింది అంటుండు సారు. అంటే తెలంగాణ వచ్చినాక చంద్రాల సార్ కంటే కేసీఆర్ సార్ ఏలుబడి మంచుకుందని చంద్రాల సారే ఒప్పుకుంటుండు కదా. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏందో రాష్ట్రాన్ని అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అనబట్టే. సరే అంటన్నది వచ్చి వీళ్ళు ఇంకిత చక్కదనం చేస్తే జనాలకు మంచిదే కదా అనుకుంటే రేవంత్ సార్ ఏలుబడి కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాం. కాకుంటే ఒకటోళ్ళ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ ఏలుబడి మంచుకున్నదా, కాంగ్రెస్ పార్టీ ఏలుబడి మళ్ళీ సురువైనాక రేవంతాల్ సార్ ఏలుబడి మంచుకున్నదా అని జనాలకే తెలియాలి. ఎందుకంటే జనాలేమన్నా అమాయకులా చెప్పుర్రి? కదిలిస్తే దేశ రాజకీయాలతో పాటు హర్ముద్ జలసంధి ఏంది, అక్కడ బండ్లు ఆగితే ఆయిల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో కూడా చెప్తుండే.
అయినా అరుగుల మీద కూర్చొని రాజకీయం మాట్లాడేటోళ్లకు చంద్రాల్ సార్ మాట్లాడే మాటలు తెలివయా? కేసీఆర్ సార్ ఏలు వల్ల జనం సంపాదన పెరిగిందని తెలియదా? కాకుంటే ఏదో ఒకటి అనాలే కాబట్టి కాంగ్రెస్ పార్టీలు బట్టగాల్సి బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలని చూస్తురు కావచ్చు. వేస్తేసిరు కానీ వాళ్లకు మించి వీళ్ళేదన్నా చేస్తే ఇంకింత మంచిగా ఉండేటిది. చేస్తారేమో తీయండ్రి. 30 నెలలు గంగల కలిసినాక ఇంకెప్పుడు చేస్తారంటే మాత్రం ఎవ్వలేం చెప్పలేరు. ఇక గది రేవంత్ సారే చెప్పాలే. దయగల్ల మొగడు దర్వాజా బంధు పెట్టి కొట్టిండట. గట్లనే ఉంటుంది కాంగ్రెస్ పంచాయతీ. ఏమేలువడో ఏమో కానీ హోంశాఖ చేతులు పెట్టుకొని రేవంత్ సారి ఏమన్నా సాగించుకుంటుండా అంటూరు. ఏం నడుస్తున్నది అంటే చూడుర్రో మల్క. ఆగో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూడుర్రి ఎట్లా అడ్డం పడుతుర్రో. అరే సర్కార్ ఆఫీసర్ను కలిసేటందుకు పోతే ఓనియాలే కదా. సరే ఏమన్నా ధర్నాకు పోతుర్రా? లేదు కదా. లీడర్లు పోయినప్పుడు సమస్య ఎంత పెద్దదో తెలవాలంటే 4 కదులుతారు. అంత మాత్రం దానికే ఆపిర్రు మన్నకి శంకర్నను. మరి వీళ్ళు పోయేది కూడా హామీలు అమలు చేస్తలేరనో ఇంకోటనో జవడం పెట్టుకునేటందుకు కాదు. కోట్ల ఇలువగల్ల భూములు కాపాడాలి, సర్కారుకు సున్నం పెట్టి కోట్లు జమ చేసుకుంటారని చెప్పేటందుకట. ఇక 800 కోట్ల జాగనట. ఉత్తగుందా అనొల్లా? లీడర్లు దోసుకుంటుంటే చూసుకుంటూ కూసుంటారా? మరి అటుదిక్కు అధికార పార్టీలో ఏ పెద్ద లీడర్ ఉన్నాడో కానీ పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే అడ్డం పడుతుర్రు. అయితే మాత్రం ఆగుతారా? పెద్ద జవడమే అయిందాడా. అగో మన్నకి శంకర్న కథ ఎరకనే కదా. పాయింట్ టు పాయింట్ ఉంటది ఏది మాట్లాడినా. కాంగ్రెస్ ఎమ్మెల్యే దీంట్లో ముడుపులు తీసుకున్నాడు అని స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఎవరి కోసం పోరాటం చేస్తున్నది? 6000 ఇంద్రమ్మ ఇల్లు వస్తే. ఎందుకంటే ఇవాళ నీ ప్రభుత్వం రేపో మాపో 3 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ ఇల్లును కూడా ఇవాళ ఏం చేసిండు? రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ చేసిండు దాన్ని. ఏం పోలీసోళ్ళో ఏమో పోన్రి, ఎమ్మటే కేసులు కట్టిర్రట వీళ్ళ మీద. 100 కోట్ల ఇల్వ చేసే సర్కారు భూములు కాపాడమని చెప్పుడు కూడా తప్పేనా అనుల్లా? గా మాత్రం దానికి కేసులు కడతారా చెప్పుర్రి? కానీ హరీష్ అన్న మీద నోటుకొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళని మాత్రం ఏమంటలేరు. ఏదో పూజలు చేపించిండు, గుళ్ళకు పోయిండని లేనిపోని నిందలేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. జనాలకు పేర్లు కూడా తెలియని లీడర్లు వాళ్ళ నోటికొచ్చింది మాట్లాడుతుంటూ ఊకుట్టాడా? హరీష్ అన్న కూడా నోటీసులు పంపిండు. ఇక బీఆర్ఎస్వి అన్నలు అయితే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్లు కూడా ఇచ్చిండ్రు. మరి మొన్న ఈ నడుమ ఏదో బర్ర మాటలన్న సుమనన్న మీద కేసు గట్టి జైలుకు పంపించిర్రు కదా. మరి ఈ రేవంతాలకు వీళ్ళనే మాటలు కనబడతలేనట్లున్నాయి. సార్ కంటే వాళ్ళ పార్టీలు కాబట్టి పట్టించుకోడు అనుకుందాం. మరి ఒక మాజీ మంత్రి మీద ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేను గిసంటి మాటలన్న అద్దంకి దయాకర్ మీద, సామ రామ్మోహన్ మీద కేసులు ఎందుకు పెడతలేరు ఏందో చెప్పాలి కదా. కానీ బీఆర్ఎస్ పట్టలు మాత్రం హరీష్ అన్న జోలికి వచ్చినందుకు పొట్టరుసుకున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరి నారాయణి నమోస్తుతే. అమ్మవారి పూజ ఇది. మూకాంబికాదేవి ఎవరామె? 3 అమ్మల మూల స్వరూపం మూకాంబికాదేవి. శివశక్తి ఆమె. ఆ శక్తి దగ్గరికి కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు పూజకు పోతే క్షుద్ర పూజలకు పోయిందని మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందా? ఆమె నోరు పడిపోతుంది. అమ్మవారిని అపహాస్యం చేసి పనికిరాని రాజకీయాలకు ఎవడు గుంజినా నేను శాపాలు పెడుతున్నాను కాదు. ఇది సత్యం, తథ్యం, ప్రకృతి. అమ్మ అంటే ప్రకృతి, శక్తి అంటే ప్రకృతి, మూకాంబిక అంటే ప్రకృతి. ప్రకృతిని నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి లాగి చిల్లర మల్లర ప్రచారాలు చేసి ఆ ప్రకృతి తల్లికై పూజలు చేస్తున్నట్ట. వర్షాలు పడతలేవు అంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందట అని చెప్పని తల్లిని అపహాస్యం చేస్తూ అవగౌరవపరుస్తా ఉంటే మీ నోళ్లు పడిపోతాయి. పదవులు దేవుడెరుగు తరిమి కొడతారు. హిందుత్వాన్ని అగౌరవపరుస్తున్నారు, హిందూ తల్లుల్ని అగౌరవపరుస్తా ఉన్నారు. రాజకీయాల కోసం, పనికిరాని రాజకీయాల కోసం ఇవాళ చిల్లర మల్లరగా ఇవాళ దేవతలను కూడా వదిలిపెట్టారు. మీరు తండ్రి లాంటి కేసీఆర్ని వదిలిపెట్టారు, తల్లుల్ని వదిలిపెట్టారు, కొడుకుల్ని వదిలిపెట్టారు, ఆఖరికి దేవతలను కూడా వదిలిపెట్టారు అని చెప్పని. గింతే ఉంటదా అనుల్లా? నడిచినంత కాలం నా అంతటోళ్ళు లేరనుడు కాంగ్రెస్ వాళ్ళ కొత్తనా చెప్పుర్రి? పోలీసు వాళ్ళు కూడా సర్కారు భూములు కాపాడమని పోయిన వాళ్ళ మీద కేసులు పెట్టుడేందో, ఒక ప్రజా లీడర్ను నోటికొచ్చినట్టు మాటలన్నోళ్ళని ఇడిచిపెట్టుడేందో వాళ్ళకే తెలవాలిగా. ఇగో ఇవ్వాల ఇలా కీస్ పెట్టే ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగటికి వస్తుంది మీరే. ఇక అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.